Hi Andy, this is Dr. Sushmita again from Maitri Dental Nizamabad branch Andy. So I couldn't make regular videos over the past 10 days Andy. I was doing up and down alternate days from my hometown to Hyderabad on account of professional reasons. So I will make regular videos from here on. So ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చిన్న అవేర్నెస్ వీడియో అండి. Because the upcoming implant surgery cases we are going to have in our clinic in the upcoming weeks. So prior to that I want to make just లిటిల్ బిట్ అవేర్నెస్ వీడియో అండి. మా ఒక పేషెంట్ అడిగారనమాట, మేడం ఇంప్లాంట్స్ ఆర్ ఎంఆర్ఐ సేఫా అని. ఇంప్లాంట్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ విత్ ఎంఆర్ఐ అండి. ఎందుకంటే పాపం ఆ డౌట్ తనకు కూడా రాలేదు. వాళ్ళ నేబర్ చెప్పారంట, ఇలా ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఎంఆర్ఐతో ఇష్యూ ఉంటుంది, ఇంప్లాంట్స్ ఊడొచ్చేస్తాయి, అసలు ఇంకా ఎంఆర్ఐ తీసేటప్పుడు ఇంప్లాంట్స్ వచ్చేస్తాయి, ప్రాణానికి ప్రమాదము, ఆ దవడ నుంచి రక్తం కారుతుంది, అది ఇది అని చెప్పేసి ప్యానిక్ చేస్తే ఆ పేషెంట్ అడిగారు. అయితే నేను చెప్పాను, అట్లాంటిది ఏం లేదమ్మా, ఇంప్లాంట్స్ ఆర్ కంప్లీట్లీ బయోకంపాటబుల్ విత్ ఎంఆర్ఐ, సో ఇష్యూ ఏమి ఉండదని చెప్పాను. సో అయితే నేను వాళ్ళ నేబర్ని కూడా ఏం తప్పు పట్టలేదండి. ఎందుకంటే తను చూసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో నేను కూడా చూశానండి. ఒక పాస్ట్ 6 months బ్యాక్, నేను చూసింది 6 months బ్యాక్, 6 months బ్యాక్ అనుకుంటా. వీడియో యాక్చువల్లీ ఎప్పుడు జనరేట్ అయిందో తెలీదు. దేర్ వాజ్ ఎ ఫేమస్ డాక్టర్ ఆన్ యూట్యూబ్, ఫేమస్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, ఫేమస్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ హూ వాజ్ మేకింగ్ అ వీడియో అబౌట్ ఎంఆర్ఐ అండ్ ఇంప్లాంట్స్. వాళ్ళ హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారంట. సో ఆ పేషెంట్ చెప్పుకొచ్చారంట, నేను ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు ఇలా ఇంప్లాంట్స్ ఊడొచ్చాయి, ఫుల్ బ్లీడింగ్ అయింది, దవడ నుంచి ఇంప్లాంట్స్ వచ్చేసి అని అన్నారంట. సరే అక్కడి వరకు ఓకే. తర్వాత తను ఏం యాడ్ చేశారంటే, నాసి రకమైన ఇంప్లాంట్స్ పెట్టించుకోకండి బయట అని అన్నారు. ఇప్పటివరకు భూమి మీద నాసి రకం ఇంప్లాంట్స్ కనుక్కోలేదండి ఎవరు. అండ్ ఇండియా ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ ఇంప్లాంట్ సిస్టమ్ అండి. ఎట్లా చెప్పాలంటే, బయట కంట్రీస్లో బేసిల్ ఇంప్లాంట్స్ పెట్టరు. మన కంట్రీలో ఇండియా ఎంత డెవలప్ అయిందంటే ఇంప్లాంట్ సిస్టంలో, ఫారినర్స్ కమ్ హియర్. ఎందుకంటే మన కంట్రీలో బేసిల్ ఇంప్లాంట్స్ పెడతారండి, అపార్ట్ ఫ్రమ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్. సో అంత డెవలప్డ్ ఇంప్లాంట్ సిస్టమ్ అనేది ఇండియాలో. సో ఒక మాట డిఫేమ్ చేసే ముందు తను ఆలోచించుకోవాలి కదా. సరే, ఇంకోటి ఏంటంటే, ఆయన నాసిరకమైన ఇంప్లాంట్స్ అని చెప్పేసి రూట్ కెనాల్ ఫైల్స్ చూపించాడండి యూట్యూబ్లో. సరే ఓకే, ఈ వీడియో గురించి వి వర్ డిస్కసింగ్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంప్లాంటాలజీ వర్క్షాప్ అండి. సో మేము విని ఆ యూట్యూబ్ వీడియో చూసి ఇది బాగా ఓవర్ వేసాడని చెప్పేసి చూసి నవ్వుకున్నాం. అంతేగాని మాకు ఓపిక ఉంటే, మేము అంత ఖాళీ ఉంటే ఎప్పుడో డీసీఐకి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం. బేసికలీ వీఆర్ సచ్ బిజీ డాక్టర్స్ కదా, డెంటిస్ట్లం. సో వీ డిడ్ంట్ రైజ్ ఎనీ కంప్లైంట్. అయితే ఏమైందంటే, ఐరోనీ ఏంటంటే, ఇంకో వీడియో వచ్చింది. ఏంటంటే, మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ చాలాసేపు వెయిట్ చేస్తున్నారని నాకు వాళ్ళ సింపతి కలిగింది, అందుకే నేనే సొంతగా మా హాస్పిటల్లో డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పెట్టుకున్నాను అని చెప్పేసి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, డెకరేషన్ అంతా పేషెంట్స్ బయట పెట్టించుకోకండి, ఇంప్లాంట్స్ మా దగ్గర పెట్టించుకోవాలని చెప్పేసి అని వాళ్ళ ఇంటెన్షన్ అని నాకు అర్థమైంది. సో బట్ దట్ వీడియో అంటే, ఆయన డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ వీడియో ప్రయరే ఉంది, ముందే దట్ వీడియో కేమ్ వాజ్ జనరేటెడ్ బిఫోర్ ఓన్లీ. ఈ ఎంఆర్ఐ ఇంప్లాంట్స్ వీడియో కంటే ముందే ఈ వీడియో జనరేట్ అయి ఉంది. సో ప్రాబబుల్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బయట దగ్గర ఇంప్లాంట్స్ పెట్టించుకోకుండా మా దగ్గర ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలని వాళ్ళ ఉద్దేశము. దానికోసము అంత బిస్కెట్లు వేసాడు. బట్ కింద కామెంట్స్ నేను చూస్తే అసలు బుద్ధున్నాడు, ఎవరైనా ఇంప్లాంట్స్ పెట్టించుకుంటాడా ఇట్లా అంటే, గోడ్ బ్యాచ్ ఉంటుంది కదా, చెప్పింది నమ్మేసి ఇంట్రోస్పెక్షన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నమ్మేసేటోళ్ళు ఉంటారు కదా ఫ్యాన్స్. ఇంకా వాళ్ళని ఏం చేయలేమనుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంప్లాంట్స్ ఆర్ కంప్లీట్లీ ఎంఆర్ఐ సేఫ్ అండి, మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, వన్ ఆఫ్ ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అండి, వాళ్ళ రిలేటివ్ని ఒక డెంటిస్ట్ దగ్గరికి నమ్మి పంపించారు ఇంప్లాంట్ కోసం.
అయితే హార్ట్ డెంటిస్ట్ ఏమన్నారంటే ఇప్పుడే ఫ్లైట్ నుంచి వచ్చింది ఇంపోర్ట్ అయ్యి, సో అందుకని చెప్పేసి చాలా ఎక్కువ ఛార్జ్ చేశారండి. అదేదో మూవీలో చెప్తారు కదా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ అత్తడు మూవీ అనుకుంటున్నాను నేను. హైదరాబాద్ ఇప్పుడు బాగా డెవలప్ అయిందిరా బుజ్జి, అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నట్టు హైదరాబాద్లోనే అన్నీ దొరుకుతాయండి. మీరంతా బిస్కెట్లు వేసి నమ్మకండి. సో ఇట్లా మీకు ఇంకా అవేర్నెస్ వీడియోస్ కావాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ us, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.